ఇప్పుడు ఇండియన్ క్రికెట్ సెటప్ లో ఉన్న ఇద్దరు క్రికెటర్స్ అండ్ ఓపెనర్స్ అకాడమీ ట్రైనింగ్ నుంచి ఓపెనర్స్ గా ఉండేవారు. ఒకవైపు శుభ్మన్ గిల్ అతని క్లాసీ ఇంకా కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ వల్ల అతన్ని ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఇంకోవైపు అభిషేక్ శర్మ అతని ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ప్రెజెంట్ ఇండియన్ క్రికెట్ ఒక ఎక్సైటింగ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారిపోయింది. టీవీలో లేదా మొబైల్లో మ్యాచ్ ని చూస్తూ ప్రతి ఒక్కరు అతని బ్యాటింగ్ కోసం వెయిట్ చేస్తారు. అలానే అదిరిపోయే బ్యాటింగ్ ని ఇద్దరు కలిసిస్తారు. కానీ వీళ్ళిద్దరి విషయంలో ఒకటి మాత్రం కామన్, అదే వాళ్ళ మెంటర్ లేదా గురువు అని పిలిచే యువరాజ్ సింగ్. ఎగ్జాక్ట్లీ అదే యువరాజ్ సింగ్ ఎవరైతే మన దేశానికి 2 వరల్డ్ కప్స్ ని ఇచ్చారో. అతని రిటైర్మెంట్ తర్వాత నెక్స్ట్ రాబోయే వరల్డ్ కప్స్ కోసం వెపన్స్ ని తయారు చేస్తున్నాడు. గడిచిన 6 సంవత్సరాలలో యువరాజ్ సింగ్ కొంతమంది సెలెక్టెడ్ ప్లేయర్స్ ఒక మెంటర్ అయిపోయారు. ఆ ప్లేయర్స్ ఒక బ్యాటింగ్ నుంచి మైండ్ సెట్ వరకు ప్రతి ఒక్క యాంగిల్ ని బెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దానివల్ల ప్లేయర్స్ కొంత సమయం ముందు వరకు యావరేజ్ ప్లేయర్స్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ఒక సూపర్ స్టార్స్ గా మారిపోయారు. అందుకే ఈ వీడియోలో మనం యువరాజ్ సింగ్ ఇండియన్ టీం కోసం అభిషేక్ శర్మ ఇంకా శుభ్మన్ గిల్ ని ఎలా తయారు చేశారో తెలుసుకుందాం. దానికన్నా ముందు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు చాప్టర్స్. ఈ కథ 2017 నుంచి మొదలవుతుంది. పంజాబ్ రంజీ టీమ్ లో ఇద్దరు కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు. శుభ్మన్ గిల్ ఇంకా అభిషేక్ శర్మ 18 సంవత్సరాల వయసులో ఉండేవారు. అదే కాకుండా ఏస్ గ్రూప్ క్రికెట్ లో ఇద్దరు చాలా స్పీడ్ గా రైజ్ అయ్యారు. పంజాబ్ రంజీ టీమ్ కి వచ్చాక వీళ్ళిద్దరూ సర్ యువరాజ్ సింగ్ కి మొదటిసారి కలుస్తారు. అప్పటికి యువరాజ్ సింగ్ తన కెరియర్ లాస్ట్ స్టేజ్ లో ఉండేవారు. అండ్ మన అందరికీ తెలిసినట్టు అప్పటికి అతను క్రికెట్ ప్రపంచంలో చాలా అచీవ్ చేసేశారు. అయితే అప్పటికి శుభ్మన్ ఇంకా అభిషేక్ ఇండియన్ అండర్-19 టీమ్ లో సెలెక్ట్ అవ్వడమే కాకుండా మన ఇండియాకి కప్ ని కూడా గెలిచి తెచ్చారు. వాళ్ళు ఐపీఎల్ లో డెబ్యూట్ చేస్తారు. కానీ కొత్తలో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. అక్కడ వాళ్ళ కెరియర్ కాస్త ఒక స్పీడ్ బ్రేకర్ లా అడ్డుపడింది. ఎందుకంటే అభిషేక్ శర్మని అండర్-19 లో ఆడిన ఆట చూసి చాలా మంది ఇతను ఇండియన్ టీం ఒక మంచి హిట్టర్ అవుతాడని అన్నారు. కానీ ఐపీఎల్ లో దొరికిన ఛాన్సెస్ ని చూపించుకోలేకపోయాడు. తర్వాత 2020లో లాక్డౌన్ అయినప్పుడు కొత్త వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడానికి చాలా కష్టమైపోయింది. ఎందుకంటే కోవిడ్ టైంలో వాళ్ళకి గ్రౌండ్ దొరక్కపోవడమే కాకుండా ఎక్కడికి ట్రావెల్ చేసి కూడా వెళ్ళలేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ లో యువరాజ్ సింగ్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. యువరాజ్ సింగ్ చండీగఢ్ లో ఉంటారు కాబట్టి అక్కడ ఉన్న 4 రైజింగ్ క్రికెటర్స్ ని పిలిచారు. ఆ 4 ఎవరంటే శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రభసిమ్రాన్ సింగ్ ఇంకా అన్మోల్ ప్రీత్ సింగ్. యువరాజ్ మొత్తం టైం ఇంకా అతని ఫోకస్ ని ఆ 4 ప్లేయర్స్ కోసం ఇచ్చేశారు. యువరాజ్ సింగ్ ఒక ప్రయత్నం వాళ్ళ గేమ్ ఇంకా మెంటల్ స్ట్రెంగ్త్ ని ఎంతలా పెంచాలి అనుకున్నారంటే ప్రపంచంలో ఎంత ఫాస్ట్ బౌలర్ వాళ్ళ ముందు బౌలింగ్ చేసినా రెడీగా ఉండేటట్టు చండీగఢ్ లో అతని ఇంటికాడ వాళ్ళ కోసం ఒక ట్రైనింగ్ క్యాంప్ ని సెటప్ చేశారు. నెట్స్ తో పాటు ఒక జిమ్ ని కూడా తయారు చేశారు. ట్రైనింగ్ తెల్లవారి 6కి మొదలవుతూ ఉండేది. ఫస్ట్ రన్నింగ్ డ్రిల్స్, తర్వాత గంటల కొద్ది నెట్ ప్రాక్టీస్, తర్వాత ఫీల్డింగ్, జిమ్, ఇంకా రాత్రి టైంలో మ్యాచ్ డిస్కషన్స్. ఆ ట్రైనింగ్ లో యువి ప్రతి షాట్ ని గమనిస్తూ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండేవారు. చాలా సార్లు వాళ్ళకి బౌలింగ్ వేయడానికి అతనే నెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చేవారు. శుభ్మన్ ఒకసారి చెప్పాడు, యువి సార్ నాకు చాలా బౌన్సర్స్ వేస్తూ ప్రాక్టీస్ చేయించేవారు. ఎందుకంటే దాని వల్ల నాకు బౌన్సర్స్ వస్తే వచ్చే భయం పోవాలి అని. యువరాజ్ సింగ్ ట్రైనింగ్ లో చాలా నెమ్మదిగా చెప్పేవారు. కానీ కోపం వస్తే ఆలోచించేవారు కాదు, చాలా గట్టిగా అరిచేసేవారు. ఎందుకంటే యువరాజ్ సింగ్ వాళ్ళ నాన్నగారైన యోగరాజ్ సింగ్ ఒక హార్డ్ కోర్ ట్రైనింగ్ ని చూశారు అండ్ తీసుకున్నారు. అందుకే అంత పెద్ద ప్లేయర్ అయ్యారు. అలా యువికి తెలుసు అలాంటి ట్రైనింగ్ ఇస్తే వచ్చే ఎఫెక్టివ్నెస్ అండ్ రిజల్ట్స్ ఎలా ఉంటుందో అని. యోగరాజ్ గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, యువి అభిషేక్ ని చాలా డిసిప్లిన్ ని నేర్పించారని. అభిషేక్ శర్మ పార్టీలు ఎలా చేస్తారు అండ్ ఏ టైం కి పడుకుంటారు అని యువరాజ్ సింగ్ చాలా ఫోకస్డ్ గా గైడ్ చేసేవారు. శుభ్మన్ అయితే గేమ్ అవేర్నెస్ ని నేర్చుకుంటూ టీమ్ ని కష్టమైన సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి తేవాలో నేర్చుకున్నాడు. ఎంతలా అంటే స్ట్రైక్ ని ఎప్పుడు రొటేట్ చేయాలో, ఎప్పుడు హిట్టింగ్ చేయాలో, అలానే ఎప్పుడు యాంకర్ ఇన్నింగ్స్ ఆడాలో అని తెలుసుకున్నారు. యువరాజ్ సింగ్ చాలా సార్లు డిన్నర్ అయిన తర్వాత కూడా చాలా మాటలు చెప్పేవారు. ఎలా టఫ్ సిచ్యువేషన్ లో బిహేవ్ చేయాలో, టఫ్ మ్యాచ్ యొక్క ప్రెషర్ ని ఎలా డీల్ చేయాలో అండ్ గెలుపు వైపు ఎలా తీసుకొని వెళ్లాలో చెప్పేవారు. ఎందుకంటే యువరాజ్ సింగ్ తన కెరియర్ లో అలాంటి ప్రెషర్ సిచ్యువేషన్స్ చూశారు కాబట్టి చెప్పేవారు. ఎందుకంటే అతను ఇంగ్లాండ్ లో జరిగిన నెట్ వెస్ట్ ఫైనల్ ని హ్యాండిల్ చేశారు. 2011 వరల్డ్ కప్ లో క్యాన్సర్ ఉన్నా సరే ఒక ఫైట్ ని ఇచ్చారు. అయితే ఆ క్యాంప్ ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ వాళ్ళ గేమ్ డెవలప్ ఎలా అయినా అవుతుంది, కానీ దానితో పాటు వాళ్ళ క్యారెక్టర్ కూడా డెవలప్ అవ్వాలి అని అనుకున్నారు. అలా చాలా రోజులు జరిగింది. మార్నింగ్ లేవడం, ఫుల్ గా ట్రైనింగ్ తీసుకోవడం, ఈవినింగ్ అయితే యూవీతో చేసిన ప్రాక్టీస్ ని అనలైజ్ చేసి పడుకోవడం. లాక్డౌన్ లో అందరూ రిలాక్స్ అయిపోతే వీళ్ళు మాత్రం ఆ టైం ని రీఇన్వెంట్ చేసుకున్నారు. మీరు ఈ వీడియో చూసుంటారు. యూవీ ఉండగానే అభిషేక్ శర్మ పిడిపెడుతూ ఉండేవారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఐపీఎల్ వల్ల ఫేమ్ అండ్ డబ్బులు వచ్చాక చాలా మంది తప్పుదారిన పడి గేమ్ ని పోగొట్టుకున్నారు. క్రికెట్ లో లాస్ట్ వరకు పేరుని సంపాదించుకోవాలి అంటే డిసిప్లిన్ ని నేర్చుకోవాలి. లైక్ యూవీ, సచిన్ లాంటి గ్రేట్ ప్లేయర్స్ అండర్ లో ఉంటూ నేర్చుకున్నవి. అయితే ఆ క్యాంప్ ఎండ్ అయ్యేసరికి ఆ ప్లేయర్స్ మొత్తంగా మారిపోయారు. వాళ్ళ క్రికెట్ ఇంకా వాళ్ళ
క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా మారిపోయింది. తర్వాత వెంటనే శుభ్మన్ గిల్ కి టెస్ట్ డెబ్యూట్ కాల్ వచ్చింది. ఆస్ట్రేలియాలో ఆడిన బార్డర్ గవస్కర్ ట్రోఫీలో అతను మ్యాచ్ విన్నింగ్ బ్యాటింగ్ చేశారు. బీజీటీలో 3 మ్యాచ్లు ఆడితే టోటల్ గా 259 రన్స్ కొట్టాడు. టీం ఇండియాతో పాటు శుభ్మన్ కి క్రికెట్ ప్రపంచం చప్పట్లు కొట్టింది. అయితే ఆ సిరీస్ అయ్యాక తన ఆట ఒక్క క్రెడిట్ ని టోటల్ గా మెంటర్ అయిన యువరాజ్ సింగ్ కి ఇచ్చేశాడు. ఆ విషయంలో యువి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అతనికి ఆస్ట్రేలియాతో చాలా పచ్చగడ్డి భగ్గుమనే సూపర్ ఇన్నింగ్స్ ఉన్నాయి కాబట్టి. దాని తర్వాత గిల్ ఒక ఐపీఎల్ పర్ఫార్మెన్స్ లో కూడా చాలా కన్సిస్టెన్సీ కనిపించింది. ఎంతలా అంటే 2020 సంవత్సరం తర్వాత ప్రతి ఇయర్ 400 రన్స్ కన్నా ఎక్కువ రన్స్ కొడుతూనే ఉన్నారు. 2023లో అయితే ఏకంగా 17 మ్యాచ్ల్లో 890 రన్స్ కొట్టారు. కింగ్ విరాట్ కోహ్లీ యొక్క 973 రన్స్ ని ఆల్మోస్ట్ కొట్టేశాడు. అక్కడ నుంచి ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఫిక్స్ అవ్వడమే కాకుండా క్రికెట్ ప్రపంచం ఇండియన్ క్రికెట్ ఒక ప్రిన్స్ అని అనడం మొదలు పెట్టారు. రెండో వైపు అభిషేక్ శర్మ ఐపీఎల్ లో తన ఒక ఎదుగుదల మనం ఒక్కసారిగా చూడలేకపోయాం. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 లో అతనికి చోటుని ఇచ్చేది కాదు. ఫ్యాక్ట్ ఏంటంటే అప్పటికి వాళ్ళ అండర్ 19 టీమ్ ప్లేయర్స్ శుభ్మన్ గిల్, పృథ్వీ షా అందరూ ఇండియన్ టీమ్ లో ఆడుతూ మంచి పేరుని సంపాదించేశారు. కానీ అభిషేక్ శర్మ అప్పటికి ఐపీఎల్ లోనే ఉండిపోయాడు. బట్ యువరాజ్ సింగ్ అతన్ని చాలా మోటివేట్ చేస్తూ సమస్యలు మారే కొద్ది మంచిగా ట్రైన్ చేయడమే కాకుండా ట్వీట్స్ వేస్తూ చాలా సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అయితే 2024 ఐపీఎల్ రానే వచ్చింది. అతను 6 కొట్టే ఎబిలిటీ సేమ్ టు సేమ్ యువి లానే ఉండేది. తను ఆ సంవత్సరం ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి ఎస్ఆర్హెచ్ టీమ్ యొక్క ఐపీఎల్ బ్యాటింగ్ రికార్డ్స్ అన్ని మారిపోయాయి. 2024లో ఏకంగా 204 స్ట్రైక్ రేట్ తో 484 రన్స్ చేశారు. ఆ సంవత్సరం చేసిన పర్ఫార్మెన్సెస్ ఇండియన్ టీమ్ లో జాగాని ఖాయం చేసుకోవడానికి సరిపోయింది. అలా అభిషేక్ శర్మ ఇండియన్ టీమ్ లో జాయిన్ అయ్యి లాస్ట్ 1 ఇయర్ నుంచి తన డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ ని ప్రపంచానికి చూపిస్తున్నాడు. సేమ్ శుభ్మన్ లానే ఎప్పుడు అభిషేక్ కి తన సక్సెస్ గురించి అడిగినా అతను నా గురువు యువి పాజీ అంటూ గర్వంగా చెప్తాడు. శుభ్మన్ ఇండియన్ కెప్టెన్ గా రాణించడం అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయడం యువితో పాటు మన దేశం కూడా చాలా సంతోషంగా ఉంది. అలా యువరాజ్ సింగ్ తన మెంటర్షిప్ తో మంచి ప్లేయర్స్ ని ఇండియాకి ఇస్తున్నాడు అండ్ అలానే ఇవ్వాలి అని మనం కోరుకుందాం. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి చాలా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, తప్పకుండా చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టుగైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.